హలో ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. ఇది నా కొత్త ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా స్కూల్స్లో హాలిడేస్ ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు సందర్భంగా అన్ని స్కూల్స్లో హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ స్కూల్స్లో హాలిడేస్ ఇవ్వడం మాత్రమే కాకుండా చాలామంది పెద్దలు కూడా సెలబ్రేట్ చేశారు. లైక్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతేకాదు ఓయూలో కూడా సెలబ్రేట్ చేశారు. మీకు నమ్మట్లేదా? అయితే వీడియోలు చూడండి. సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని ఓయూలో ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ ఆశయాలను సాధించేందుకు బంజారా జాతిని ముందుకు నడిపించే కార్యక్రమాలను చేపట్టాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కోరారు. సరే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంతకుముందు కొన్ని ట్రైబ్స్ ఉండేవి. ఒకప్పుడు 17-18 శతాబ్దంలో కొన్ని ట్రైబ్స్ ఉండేవి. ఆ ట్రైబ్స్లో ఒక ట్రైబ్ పేరు బంజారా. ఆ బంజారానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. గౌర్ అంటారు, లంబాడి అంటారు. ఈ బంజారా ట్రైబ్కి ఒక నాయకుడు ఉండేవారు. ఆ నాయకుడి పేరు రామ్జీ నాయక్. ఆ రామ్జీ నాయక్ పత్ని పేరు మంగ్లీబాయి. ఆ బంజారా ట్రైబ్లో 400 కుటుంబాలని తీసుకుని, అలాగే వాళ్ళకి చాలా ఆవులు ఉండేవి. అవన్నీ ఆవులు తీసుకుని అనంతపూర్ డిస్టిక్లో గుత్తి అనే ఏరియాకి వచ్చారు. గుత్తి మండలంలో ఒక ఏరియాకి వచ్చారు. ఆ నాయకుడి పేరే ఆ ఏరియాకి పెట్టడం జరిగింది, రామ్జీ నాయక్ తాండా అని. ఇప్పుడు బంజారాస్ ఎవరైతే లంబాడీలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తాండాస్లో ఉంటున్నారు. ఇంతకుముందు కూడా తాండాస్లో ఉండేవారు. అయితే వాళ్ళు ఉండే ఏరియా కానీ నాట్ ఓన్లీ తాండా, ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉండే ఏరియాలో ఒక టెంపుల్ కానీ ఒక విగ్రహం కానీ సేవాలాల్ పేరుతో పెట్టేసి ఉంటారు. రామ్జీ నాయక్ అండ్ మంగ్లీబాయికి 3 పిల్లలు. అందులో భీమానాయక్, కీమానాయక్ అండ్ హీమానాయక్. భీమానాయక్కి పెళ్లి చేయాల్సిన సందర్భం వచ్చింది. అప్పుడు ధర్మణిబాయి అనే ఒక ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. సో వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో సంతానం అనేది లేదు. చాలా రోజుల నుంచి ఆ పిల్లలు పుట్టక చాలా ఇబ్బంది పడుతుండేవారు. సో ఆ సందర్భంలో వాళ్ళు ఎక్కువగా జగదాంబ మాతని పూజించేవారు. జగదాంబ దేవి అనుగ్రహంతో వీళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు. 1739 ఫిబ్రవరి 15న. ఆ అబ్బాయి ఇలాంటి అబ్బాయి కాదు. అప్పుడు వాళ్ళకి తెలీదు ఆ అబ్బాయి వాళ్ళ కమ్యూనిటీకి, బంజారా కమ్యూనిటీకి దేవుడిలాగా అవతరిస్తాడు అని వాళ్ళకి తెలియదు. అప్పుడు వీళ్ళకి 4 పిల్లలు. సేవాలాల్ పెద్ద ఆయన, ఇంకా 3 పిల్లల పేర్లు హపా, బధు అండ్ భాను. ఈ సేవాలాల్ మహారాజ్ చిన్నప్పుడు వాళ్ళకి చాలా ఆవులు ఉండేవి. అయితే ఆ ఆవుల్ని మేపడానికి వెళ్ళేవాళ్ళు. అడవిలో జీవిస్తున్న బంజారా కమ్యూనిటీస్ని అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు, నిజాం వాళ్ళు చాలా హీనంగా చూడడం, చాలా చిత్రహింసలు పెట్టడం, వాళ్ళని దొంగలు అని ముద్రలు వేయడం, ఇలాంటివి చాలా చేశారు. ఈ సేవాలాల్ గారు నిజాంలతో, బ్రిటిష్ వాళ్ళతో పోరాడి అక్కడున్న బంజారా వాళ్ళని విడిపించారు. ఈ బంజారా వాళ్ళు ఎప్పుడూ స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఈ నాట్ ఓన్లీ బంజారా, ఏ ట్రైబ్స్ అయినా సరే చాలా వరకు అప్పుడున్న ట్రైబ్స్ స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఎప్పుడు మైగ్రేట్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఈ క్రమంలో మైగ్రేట్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఎలా బ్రతకాలి, ఎలా స్థిరంగా ఉండాలి, ఎలా ఒకే ప్లేస్లో ఉండి జీవించాలి అనేది ఈయన నేర్పించారు. అండ్ ఆల్సో వ్యవసాయం ఎలా చేయాలి, వ్యవసాయం పైన మంచి అవగాహన కల్పించారు. అది మాత్రమే కాకుండా మద్యపానం, ధూమపానం చేస్తే వచ్చే నష్టాలేంటి, ఇలాంటివన్నీ మంచి విషయాల్ని వాళ్ళకి నేర్పించడం. నాటు వైద్యం కూడా చేసేవాళ్ళు. నాటు వైద్యం వాళ్ళకి నేర్పించేవాళ్ళు, స్వతగా కూడా నాటు వైద్యం చేసేవాళ్ళు. అండ్ ఈయన లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉన్నారు. బ్రహ్మచారిగా ఉంటూ ఆయన జీవితం మొత్తాన్ని బంజారా ట్రైబ్స్కి అంకితం చేసేశారు. అదొకటే కాదు, ఈ బంజారా ట్రైబ్స్ని అందరినీ ఏకం చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ చాలా ప్లేసెస్కి తిరిగారు. లైక్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఇలా చాలా ఏరియాస్కి తిరిగి అక్కడున్న జనాల్ని చైతన్యపరుస్తూ వచ్చారు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మీకు బంజారా హిల్స్ తెలుసు కదా, అక్కడ బంజారా హిల్స్కి వచ్చి కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర రాయగఢ్లో వెళ్ళారు. రాయగఢ్కి వెళ్ళి 67 years old ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. 1806 సంవత్సరం డిసెంబర్ 4న ఆయన చనిపోవడం జరిగింది రాయగఢ్లో. అయితే ఆయన సమాధి మాత్రం పోర్గఢ్లో పెట్టారు. పోర్గఢ్లో ఆయన సమాధి ఉంటుంది. ఆయన సమాధికి పక్కనే జగదాంబ టెంపుల్ కూడా ఉంటుంది.
ఇప్పుడు మొత్తం మీరు చూసుకుంటే మన ఇండియాలో ఒక 10 నుంచి 12 కోట్ల వరకు బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారండి. ఈ కమ్యూనిటీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ తాండాలో ఉన్నారో, ఏ ఊర్లో ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి చోట మీకు ఒక టెంపుల్ లేదా ఒక విగ్రహం పెట్టుంటారు మన సేవాలాల్ గారికి. అయితే సేవాలాల్ ఎక్కడైతే టెంపుల్ పెడతారో అక్కడ జగదాంబ టెంపుల్ అండ్ సేవాలాల్ గారి టెంపుల్ కూడా ఉంటుంది. అయితే జగదాంబ టెంపుల్కి ఏమో రెడ్ ఫ్లాగ్, సేవాలాల్ గారికి వైట్ ఫ్లాగ్. అలాగే సేవాలాల్ గారు చాలా సిద్ధాంతాలు చెప్పారు అండ్ సిద్ధాంతాలు పాటించారు కూడా. అవి మన జీవితంలో మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది మనం చూద్దాం. మీ సొంత కుటుంబాన్ని సేవ చేసినట్లుగానే సమాజానికి కూడా సేవ చేయాలి అనేది ఒక ఆయన కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిపైన వివక్ష చూపొద్దు అని చెప్పారు. మహిళలను గౌరవించండి, ఆడపిల్లలను కూతుర్లను దేవతగా చూడండి, హింసను పాటించొద్దు. ఎప్పుడు అహింస పద్ధతిలోనే ఆయన నడిచారు అండ్ అహింస పద్ధతిని వీళ్ళకి బోధించారు. ఇతరుల వస్తువులను దొంగలించొద్దు, పెద్దలందరినీ గౌరవించండి మరియు చిన్నవారందరినీ ప్రేమించండి, వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడండి, జంతువులని చంపొద్దు, పరిశుభ్రం కాపాడుకోండి. ఇలాంటి చాలా ప్రబోధకాలు ఆయన చేయడం జరిగింది. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన చెప్పిన సిద్ధాంతాలు, పాటిన సిద్ధాంతాలు మన లైఫ్లో తెచ్చుకుని ఈరోజు హాలిడే ఇచ్చారు కదా, పిల్లలకి హాలిడే ఇచ్చారు కదా అని చెప్పి చేతిలో ఫోన్లు ఇచ్చేసి వదిలేయటం కాకుండా, ఈ సిద్ధాంతాలు ఏంటి, అసలు ఈ సిద్ధాంతాలు ఆయన జనాల కోసం ఎన్ని మంచి పనులు చేశారో అవన్నీ పిల్లలకి చెప్పండి. వాళ్ళని కూడా ఒక మంచి మార్గంలో నడపండి. అలాగే మనం కూడా మంచి మార్గంలో నడుద్దాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.